హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ 3 ఇయర్స్ పాపకి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అందరికీ సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక 50 డేస్ పైగా అవుతుంది నేను వీడియోస్ ఛానల్లో అసలు వేయక. దసరా ఫెస్టివల్ కదా, ఈ ఫెస్టివల్లో కొంచెం నాకు కుట్టేవి ఎక్కువగా ఉండడం వల్ల నేను వీడియోస్ అస్సలు పోస్ట్ చేయలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఆల్మోస్ట్ ఈ గ్యాప్లో నాకు 200 మెంబర్స్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారో కొత్తగా వీడియో వేస్తే చూద్దామని. ఎనీవేస్, ఇకపైన వీడియోలు కంటిన్యూగా వేయడానికి ట్రై చేస్తాను. ఈ ఫ్రాక్ కోసం నేను ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది చివరి ప్రింట్తో వచ్చింది. దీనిపైన అక్కడక్కడ బుటాస్ కూడా వచ్చాయి. బుటాస్ జరీ వర్క్తో వచ్చాయి. చాలా నీట్గా వచ్చింది వర్క్. ఇది మీటర్ నాకు 250 రూపీస్ పడింది. ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. దీనికోసం నేను కాటన్ లైనింగ్ పైన బాడీ డ్రాఫ్టింగ్ వేసుకుంటున్నాను. బాడీ లెంత్ 8 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ అలవెన్స్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ క్లోజింగ్ సైడ్ ఉంటుంది కదా, ఈ విధంగా క్లోజింగ్ సైడ్ నుంచి షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నేను 4.5 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా ఆర్మ్ రౌండ్ 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర ఈ లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4.5 ఇంచెస్ దగ్గర షోల్డర్ మార్కింగ్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ లోపలికి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం డ్రా చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా స్టిచ్చింగ్ అలవెన్స్ కోసం 1.5 ఇంచు ఎక్కువగా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి. బేసిక్ బాడీ డ్రాఫ్టింగ్ ఎలా వేయాలి అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఈ వీడియో స్పెసిఫిక్గా 3 ఇయర్స్ పాపకి ఎవరైనా ఫ్రాక్ కుట్టాలి అనుకుంటే యూజ్ అవుతుందని నేను వేశాను. అదేవిధంగా వేస్ట్ 5 ఇంచెస్, దానికి కూడా ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ అన్నిటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు షోల్డర్ 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ పాయింట్ చేసుకొని ఈ 2 పాయింట్స్ని కూడా కలుపుకోవాలి. షోల్డర్ డౌన్ మార్క్ చేయడం వల్ల భుజం దగ్గర ఫ్రాక్ కరెక్ట్గా నిలబడుతుంది. అదేవిధంగా నెక్ డీప్ కూడా మార్క్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ నెక్ డీప్ 3 ఇంచెస్, అదేవిధంగా బ్యాక్ నెక్ డీప్ 2.5 ఇంచెస్ మార్క్ చేశాను. చాలా వీడియోస్లో నేను ఎక్కువగా రౌండ్ నెక్కే ప్రిఫర్ చేస్తాను. రౌండ్ నెక్కే లుక్ చాలా బాగుంటుంది. పైగా రెడీమేడ్ ఫ్రాక్స్కి ఎక్కువగా రౌండ్ నెక్కే వస్తుంది. మనం స్టిచ్ చేసిన ఫ్రాక్ రెడీమేడ్ లుక్కే రావాలి కాబట్టి నేను రౌండ్ నెక్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే ఏ షేప్లో అయినా డ్రా చేసుకోవచ్చు. మీ కంఫర్ట్ని బట్టి మీకు నచ్చిన షేప్లో డ్రా చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ బ్యాక్ ఆర్మ్ హోల్ డీప్ కూడా డ్రా చేసుకోవాలి. నేను ఎక్కువగా ఫ్రెంచ్ కర్వ్ యూస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే హెచ్చు తగ్గులేం లేకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కూడా నార్మల్గా టైలర్ షాప్లో దొరికితే ట్రై చేయండి. దీనివల్ల డ్రాఫ్టింగ్ మనకు చాలా ఈజీ అవుతుంది. ఈ విధంగా డ్రాఫ్టింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్, బ్యాక్ పార్ట్ నెక్ లైన్ మాత్రమే చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసింది మనకి ఫ్రంట్ పార్ట్ అవుతుంది. అదేంటి బ్యాక్ పార్ట్ కట్ చేసి ఫ్రంట్ పార్ట్ అంటుంది అనుకుంటున్నారా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా ఓపెన్ సైడ్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను నేను. ఇలా కట్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే వెనకాల జిప్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇందాక కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాన్ని లైన్ దగ్గర నుంచి వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇటువైపు చివరన ఒక 1/2 ఇంచ్ కర్వ్ షేప్లో ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసి కట్ చేయడం వల్ల సైడ్లలో వేలాడపడకుండా నీట్గా వస్తుంది ఫ్రాక్. చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కొత్తగా చూసేవారికి యూజ్ అవుతుంది అని మళ్ళీ చెప్తున్నాను.
బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ విడిగా తీసేసి ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ నెక్ డీపీ రెండు కూడా కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఫ్లేర్ పార్ట్ కూడా కట్ చేద్దాం. ఫ్లేర్ పార్ట్ కోసం మిగిలిన లైనింగ్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్లో తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఒక కార్నర్ నుంచి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మడత పెట్టేసిన తర్వాత కోన్ షేప్లో వచ్చింది కదా, ఈ చివరి నుండి నడుము మెజర్మెంట్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నడుము 5 ఇంచెస్ ఉంది. సో ఈ 5 ఇంచెస్ని ఎక్కడి వరకు వస్తుందో అక్కడ విధంగా టేప్ని ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఫోల్డింగ్ సైడ్ ఎంతవరకు వస్తుందో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకొని అదే మెజర్మెంట్ని చుట్టూరా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ని ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. 5.5 ఇంచెస్ వచ్చింది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ ఎలవెన్స్లోకి వెళ్ళిపోతుంది. సో 5 ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది మనకి స్కర్ట్ పార్ట్. ఇలా 1కి 2 సార్లు కరెక్ట్గా చెక్ చేసుకొని కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఏం లేకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకుందాము. ఇక్కడ ఇది కాటన్ లైనింగే కాబట్టి దీని లెంత్ నేను కొంచెం తగ్గించే తీసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ కంటే కూడా కాటన్ లైనింగ్ లెంత్ నేను ఒక 3 ఇంచెస్ తగ్గించి తీసుకున్నాను. లైనింగ్ లెంత్ నేను ఇక్కడ 18 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. 18 ఇంచెస్ని పైనుంచి చెక్ చేసుకుంటే 24 ఇంచెస్ వరకు వచ్చింది. కార్నర్ దగ్గర టేప్ ప్లేస్ చేసి ఈ విధంగా సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. కార్నర్ దగ్గర కాకుండా మనం నడుము చుట్టూ లైన్ గీసాం కదా, అక్కడ ప్లేస్ చేసి గీసినట్టయితే ఎగుడు దిగుడుగా వస్తుంది. అందుకే కార్నర్ దగ్గరే టేప్ పెట్టేసుకొని గీసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీ పాపకి మీరే ఫ్రాక్ ఈజీగా స్టిచ్ చేయొచ్చు. అది కూడా పర్ఫెక్ట్ రెడీమేడ్ లుక్తో స్టిచ్ చేయొచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ మిగిలిపోయింది కదా, ఈ గ్యాప్లో మనకి ఎక్స్ట్రాగా మిగిలిన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని పిన్స్ పెట్టి సరిగ్గా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు అతుకు పడుతుంది. ఫ్యాబ్రిక్ వెడల్పు ఎక్కువగా ఉంటే తప్ప మ్యాక్సిమం అన్ని అంబ్రెల్లా కట్స్లో కూడా అతుకు మనకి కంపల్సరీ. ఒక్క ఫుల్ సర్కిల్లో తప్ప మిగతా అన్నిట్లోనూ మ్యాక్సిమం అతుకు వేయాల్సి ఉంటుంది. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా, సేమ్ ఇలాగే సాటిన్ ఫ్యాబ్రిక్ని ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసిన తర్వాత దీన్ని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ డబల్ లైనింగ్ వేస్తున్నాం కదా, డబల్ లైనింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా సాటిన్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రెండింటిని కలిపి కుట్టు వేసుకొని తర్వాత లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. అలా అటాచ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రాగా హెమ్మింగ్ పట్టీలు పెట్టాల్సిన అవసరం ఉండదు. నార్మల్గానే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా సాటిన్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి అటాచ్ చేసుకోవాలి. సాటిన్ ఫ్యాబ్రిక్ కొద్దిగా జారుతుంది కదా, కొంచెం కేర్ఫుల్గా అటాచ్ చేసుకోవాలి, లేదంటే మడతలు పడినట్టుగా వచ్చేస్తుంది. ఇలా అటాచ్ చేసిన తర్వాత కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పరుచుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను రైట్ సైడ్ ప్లేస్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నెక్ చుట్టూరా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ముందే కట్ చేస్తే నెక్ షేప్లో తేడా వచ్చేస్తుంది. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కట్స్ ఖచ్చితంగా పెట్టాలి. కట్స్ పెట్టకపోతే రైట్ సైడ్కి తిప్పేసినప్పుడు నెక్ ఫినిషింగ్ కరెక్ట్గా రాదు. చాలా చిన్న చిన్న టిప్సే, వీటిని ఫాలో అవుతేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చిన్న పనులే కదా అని చెప్పేసి వదిలేసి నెగ్లెక్ట్ చేసి కుట్టేసామంటే ఫినిషింగ్ అస్సలు బాగోదు, మన శ్రమ అంతా వృధా అయిపోతుంది. ఈ విధంగా నెక్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చంక చుట్టూరా కూడా కుట్టు వేసుకోవాలి. అలాగే నడుం భాగం దగ్గర సైడ్స్లో కూడా అన్నిటికీ లైనింగ్ ఫ్యాబ్రిక్తో కలిపి స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలాగే మనం బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే జిప్ అటాచ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా రెండింటిని విడివిడిగా
కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత జిప్ అటాచ్ చేసుకోవాలి. జిప్ ఎలా అటాచ్ చేయాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా జిప్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ బాడీస్ రెండిటికి షోల్డర్ దగ్గర కలిపి కుట్టు వేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్ ఇక్కడ రఫల్ స్లీవ్స్ యూస్ చేస్తున్నాను. దీనికోసం నేను 4 ఇంచెస్ లెంత్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. అలాగే దీని విడ్త్ చంక కంటే 3 రెట్లు ఎక్కువగా ఉండే విధంగా తీసుకోవాలి. ఇంతకుముందు క్రాప్ టాప్కి స్లీవ్స్ అటాచ్ చేశాను. అది ఎలాగో మీకు డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోలో చెక్ చేయండి. వీడియో లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత వెనకాల వైపు కట్టుకోవడానికి ఈ విధంగా డోరీస్ కూడా కుట్టుకోవాలి. నేను ఇక్కడ పింక్ కలర్ సాటిన్ ఫ్యాబ్రిక్తో డోరీస్ స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్లలో ఫిట్టింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఫిట్టింగ్ స్టిచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రెండు వైపులా కూడా ఫిట్టింగ్ స్టిచ్ 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ మార్జిన్ దగ్గర నుంచి కుట్టేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకుంటే దీని లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. ఇప్పుడు ఫ్లేర్ పార్ట్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఫ్లేర్ పార్ట్ని అటాచ్ చేసుకోవడానికి ముందుగా ఫ్లేర్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ కాటన్ లైనింగ్ని స్టిచ్ చేద్దాము. ఇక్కడ కింది వైపున ఎక్స్ట్రాగా అతుకులు కోసం కట్ చేసిన ముక్కలు నేను అటాచ్ చేసేసాను. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత వన్ సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్జిన్ ఉంచాం కదా మనం క్లాత్కి, ఆ 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. సేమ్ అలాగే సాటిన్ లైనింగ్ని ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ని కూడా స్కర్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ 3 స్కర్ట్లు రెడీ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని కలిపి నడుం దగ్గర కలిపి కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసుకొని ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లోపల వైపు వచ్చే విధంగా సెట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మూడింటిని ఒకే లెవెల్లో కరెక్ట్గా సెట్ చేశాను. ఈ జాయింట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర వచ్చే విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని నడుం చుట్టూరా కుట్టు వేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన స్కర్ట్ పార్ట్ని బాడీ పార్ట్తో కలిపి జాయింట్ స్టిచ్ వేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కదా. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు వైపులు ఒకే విధంగా లోపలికి ఉండే విధంగా సెట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. అంతే, ఫ్రాక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. దీని ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ ఫ్రంట్ వైపు సేమ్ అదే పింక్ కలర్ సాటిన్తో చిన్న బో అరేంజ్ చేసి దానికి డోరీ ఇచ్చి కింద హ్యాంగింగ్స్ కూడా రెడీ చేశాను. మరి ప్లెయిన్గా కనిపించకుండా ఇలా మనకు నచ్చినట్టు ఏ విధంగా అయినా ఫ్లవర్స్ పెట్టైనా సరే, బో పెట్టైనా సరే, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే పింక్ కలర్ సాటిన్ డోరీస్ కూడా స్టిచ్ చేసాము. స్లీవ్స్కి ఎడ్జ్లో పీకో చేసేసాను. అదేవిధంగా ఫ్రాక్కి కింది వైపున కూడా పీకో చేశాను. ఈ విధంగా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. దీనికి సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్ రెండు వేసాము. ఇలా 2 లైనింగ్స్ వేయడం వల్ల ఫ్రాక్ క్వాలిటీ బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ ఫ్రాక్లో సర్ప్రైజ్ ఏంటంటే ఇది సిస్టర్స్ కోసము డిజైన్ చేసిన ఫ్రాకు. ఇలా 2 ఫ్రాక్లు కుట్టాము. ఒకటి 1.5 ఇయర్ పాప కోసం, ఇంకోటి 3 ఇయర్స్ పాప కోసం. సేమ్ డిజైన్, సేమ్ ఫ్యాబ్రిక్, ఏం చేంజ్ లేదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.